హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ ఫుడ్. ఈరోజు వీడియోలో నువ్వుల పల్లీల లడ్డును ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా ఈ నువ్వుల పల్లీల లడ్డుకు కావలసిన పదార్థాలను ఇప్పుడు చూద్దాం. 1 కప్పు తెల్ల నువ్వులు, అలానే 2 కప్పుల వేరుశనగ గుళ్ళు, కప్పున్నర బెల్లం ఫ్రెండ్స్. బెల్లం కొంచెం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక అరకప్పు యాడ్ చేసుకోవచ్చు. ఈ లెక్క ప్రకారం కప్పు తెల్ల నువ్వులకి 2 కప్పుల వేరుశనగ గుళ్ళు, కప్పున్నర బెల్లం సరిపోతుంది. తీపి కొంచెం కావాలనుకున్న వాళ్ళు ఇంకొక అరకప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలానే 2 కప్పుల ఎండు కొబ్బరి తురుము, 10 పిస్తా పప్పులు, 10 బాదం పప్పులు, అలానే కొన్ని కిస్మిస్లు, కొన్ని జీడిపప్పులు, ఇలా ఓ చిన్న కప్ సారపప్పు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ సారపప్పు మంచి టేస్ట్ వస్తుంది, అలానే హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ లడ్డుకు మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం 10 యాలకులు. ఈ యాలకులను పొడి చేసి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ నువ్వుల లడ్డు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్యాన్లో 2 కప్పుల వేరుశనగ గుళ్ళను తీసుకొని వాటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళను మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే ఈ వేరుశనగ గుళ్ళు లోపల వరకు వేగి మంచి టేస్ట్ వస్తుంది. వేరుశనగ గుళ్ళు బాగా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు 1 కప్పు తెల్ల నువ్వులను కూడా వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ తెల్ల నువ్వులను కూడా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వేగిన తెల్ల నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 కప్పుల ఎండు కొబ్బరి తురుమును కూడా వేసి బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఎండు కొబ్బరి తురుము త్వరగానే వేగిపోతుంది, అందుకని లో ఫ్లేమ్లోనే ఈ ఎండు కొబ్బరిని వేయించుకోవాలి. అది కూడా 1 నిమిషం పాటే వేయించుకొని ఈ ఎండు కొబ్బరి తురుమును కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల నెయ్యిను వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత ముందుగా మనం తీసుకున్న బాదం పప్పులను వేసి దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగిన బాదం పప్పులను ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొన్ని జీడిపప్పులు, అలానే కిస్మిస్లు, ఆ తర్వాత ముందుగా మనం తీసుకున్న ఒక చిన్న కప్పు సారపప్పును కూడా వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సర్ జార్లో ముందుగా వేయించి చల్లార్చుకున్న వేరుశనగ గుళ్ళను వేసి కచ్చాపచ్చాగా అంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం వేయించి ఉంచుకున్న నువ్వులను కూడా వేసి వీటిని కూడా కొంచెం బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. నువ్వులు మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా అక్కడక్కడ నువ్వులు తగులుతుంటేనే ఈ లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ముందుగా మనం వేయించి ఉంచుకున్న ఎండు కొబ్బరి పొడిని కూడా వేసి కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మిశ్రమం, అలానే దానిపైన బెల్లంని వేసి మళ్ళీ దానిపైన ముందుగా మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న మిశ్రమం కొద్దిగా వేసి ఇప్పుడు బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకదానిపైన ఒకటి వేసి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ముందుగా మనం వేయించుకున్న బాదం పప్పులను ఇలా కొంచెం కచ్చాపచ్చాగా అంటే బరకగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న బాదం పప్పు ముక్కలను వేసి ఆ తర్వాత యాలకుల పొడి,
ఆ తర్వాత ముందుగా మనం వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం ఈ మిశ్రమంలో ఉండే తేమతోనే మనం లడ్డూలను చాలా బాగా తయారు చేసుకోవచ్చు. నెయ్యి మీకు టేస్ట్ కావాలనుకుంటే 1 నుంచి 2 స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు. వేరుశనగ గుళ్ళు, నువ్వులు, ఎండు కొబ్బరి, బెల్లం ఈ 4 కలిసేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కాకుండా మరీ ఎక్కువ గ్రైండ్ చేసుకుంటే ఇది పేస్ట్లా తయారయ్యి లడ్డు అనేది బాగా మెత్తగా వస్తుంది. అందుకని కేవలం ఇవి అన్నీ బాగా కలిసేంత వరకు మాత్రమే గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వేరుశెనగ గుళ్ళు వేయించుకున్నాక పై పొట్టును కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేసి కూడా ఈ లడ్డు తయారు చేసుకోవచ్చు. పై పొట్టు ఉంచుకొని ఈ లడ్డు తయారు చేసుకుంటే మంచి పోషకాలు అందుతాయి ఫ్రెండ్స్. మంచి రంగు, రుచి కావాలి అనుకుంటే పై పొట్టు తీసేసి ఈ లడ్డును తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా లడ్డూలను తయారు చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో తడి తగలకుండా ఉంచితే 10 నుంచి 15 రోజుల పాటు ఈ లడ్డూలు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరంగా, ఎంతో ఈజీగా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా ఫ్రెండ్స్. అయితే నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే గోల్డెన్ ఫుడ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. మరో మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.